హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈ బీరకాయ ఫ్రై అయితే చేశానండి మా పిల్లల లంచ్ బాక్స్లోకి. నేనైతే బీరకాయ ఫ్రై ఇలా చేస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక 1/2 కిలో బీరకాయలు అయితే తీసుకున్నాను. తొక్క కూడా తీసేసుకొని మనం ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం బీరకాయ ముక్కలను అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మామూలుగానే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్న సైజులో ముక్కలనైనా కట్ చేసుకోవాలి. మనకి బీరకాయ ముక్కలు ఎలాగైనా కూడా మనకి మగ్గిపోతాయి కాబట్టి నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్, ఒక పచ్చిమిరకాయ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్ అనేది మీ ఆప్షన్ అండి, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ అనేది యూస్ చేశాను. కావాలంటే మీరు ఆనియన్ మానేసి ఓన్లీ పోపుతోనే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను, సరిపోతుందండి. ఇక్కడ పోపు వచ్చి ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అవి మాత్రమే తీసుకున్నానండి. మీరు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే ఓన్లీ పోపు అనేది ఇవే తీసుకున్నాను. ఇక్కడ మనం ముందుగా అయితే ఒక చిన్న మూకుడు అనేది పెట్టి దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ కూడా కొంచెం తక్కువగా వేసుకొని మనం పిల్లలకి ప్రిపేర్ చేస్తే మంచిది కాబట్టి ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే వేసానండి. తర్వాత మనం పోపు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయ అనేది నేను కట్ చేసుకున్నాను కదండి, ఇంకా చిన్న ముక్కలుగా తరుక్కోండి. కొంచెం త్వరగా అయిపోవాలి అనుకుంటే నేనైతే మామూలుగానే కట్ చేసేసాను. తర్వాత మనం వేసిన కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను బీరకాయ ఫ్రై అనేది సిమ్లీలో పెట్టుకొని చేస్తున్నానండి. సిమ్లీలో పెట్టుకొని చేసినా మనకి చాలా తొందరగానే అయిపోతాయి. హై ఫ్లేమ్లో అంటే మనకి బీరకాయ పచ్చిదనం అనేది ఉంటుందండి. అందుకే సిమ్లీలో పెట్టుకొని చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వేసిన ఆనియన్, పచ్చిమిరకాయ బాగా ఫ్రై అయిపోయింది. అది ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఇక్కడ బీరకాయ ముక్కల్లోనూ మనకి వాటర్ అనేది ఉంటుందండి. మనం వేయగానే ఇది వాటర్ అనేది వస్తుంది కాబట్టి మనం బీరకాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మొత్తం ముక్కలన్నీ కూడా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకి బీరకాయలో ఉండే వాటర్ అనేది మనకి ఇంకిపోయేంత వరకు కూడా ఇక్కడ ఎగరబెట్టేసుకోవాలండి. మనం ఇక్కడ చూసారండి, మనకి బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసాను. కారం అనేది చాలా తక్కువనే వేసానండి, ఎందుకంటే మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 తీసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసాను. కావాలితే మీరు అది కూడా మానేయచ్చు, పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. కానీ కొంచెం టేస్ట్ కోసం నేను ఒక 1/2 స్పూన్ దాకా వేసాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ బీరకాయకి అంతా కూడా కలిసేంత వరకు కూడా చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి మనం మూత పెట్టేసుకుంటే మనకి ఇక్కడ సిమ్లీలో చక్కగా మగ్గిపోతుంది. బీరకాయ ప్రాసెస్ అనేది మనకి చక్కగా అయిపోతుందండి. చూసారండి, మళ్ళీ ఒకసారి మూత తీసుకుంటే ఇక్కడ మనకి మసాలా అన్నీ కూడా చక్కగా మనం వేసుకున్న కొద్దిగా అయినా కూడా మనకి ఇదంతా బీరకాయకి బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ సిమ్లీలో పెట్టుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది చూసారండి సపరేట్గా అయిపోయింది. అంటే మనకి ఈ బీరకాయ వేపుడు అనేది చక్కగా అయిపోయింది. ఆయిల్ ఎప్పుడైతే మనకి ఇలా సపరేట్ అయ్యిందో మనకి బీరకాయ ఫ్రై అయిపోయిందండి. ఇంకెక్కువ అంటే కింద అడుగట్టేస్తుంది మనకి. ఫైనలీ బీరకాయ ఫ్రై అయిపోయింది కాబట్టి మనమైతే ఇంకా దింపేసుకోవచ్చండి. మనకి ఫ్రై ఫైనలీ అయిపోయింది కాబట్టి చక్కగా. చూసారండి, ఎర్లీ మార్నింగ్ అంటే పిల్లలకి మామూలుగా బీరకాయ టమాటా ఎగిరి పెడతాం కదా, అలా చాలామంది తిన్నారు కాబట్టి ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి కలిపేసి మనం బాక్స్లో పెట్టేయచ్చు, లేదంటే మామూలుగా అన్నీ సపరేట్గా కూడా వాళ్ళకి బాక్స్ అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే రైస్లోకి అయితే ప్రిపేర్ చేశానండి. చక్కగా కారం, మసాలా అన్నీ కూడా ఎక్కువ వేయకుండా, పచ్చిమిర్చి కూడా ఒకటే వేసాను, ఎండుమిర్చి ఒకటే వేసానండి. ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేలాగా బీరకాయ ఎప్పటికీ చక్కగా రైస్లోకి అయితే చాలా బాగుందండి. మీరైతే బీరకాయ ఎప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఫైనలీ
బీరకాయ ఎప్పుడైతే చాలా బాగా వచ్చిందండి. చక్కగా కారం మసాలా ఏమీ లేకుండా చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది. చక్కగా రైస్లోకి వాళ్ళకైతే చక్కగా కలుపుకొని తినేస్తారు, అంత బాగుంటుందండి. ఫైనల్లీ నేను చేసిన సింపుల్ బీరకాయ ఎప్పుడైతే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.